మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. ఆగిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కలెక్టర్కు ఫిర్యాదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండాలింగపూర్ గ్రామానికి చెందిన ఆల్గోట్ లక్ష్మి అనే మహిళ తన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఆగిపోయిందంటూ జగిత్యాల జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక అద్దెకుంటూ జీవనం సాగిస్తున్నానని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకంలో ఇల్లు రావడంతో నాకున్న పాత స్థలం ఇంటి నెంబరు 7-48లో ఇంటి నిర్మాణం చేపడుతుండగా అదే గ్రామానికి చెందిన రెడ్డవేణి మహేష్ అనే వ్యక్తి అక్రమంగా భూమి నాదంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని అనేక మార్లు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడినప్పటికీ తన ధోరణి మార్చుకోవడం లేదని అన్నారు. మహేష్ అక్రమంగా 2 అంతస్తుల ఇంటి నిర్మాణం చేపట్టాడని, దానికి ఎటువంటి పర్మిషన్లు తీసుకోలేదని, గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు అక్రమ నిర్మాణం తొలగించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు లక్ష్మి తెలిపారు. బండలింగపూర్ ఆల్గోట్ లక్ష్మి నా పేరు. అయితే రోడ్డు పోగా ఒక 60 గజాలు తావు మిగిలింది. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, కట్టుకొని ఇస్తలేడు. మా ఇంటి పక్క రెడ్డవేణి మహేష్ అని ఇక మరి అది ఆపేస్తుండు. మేస్త్రీలు నచ్చినా బంద్ చేస్తుండు, గుంతలు తీసేటోళ్ళు వచ్చినా బంద్ చేస్తుండు. ఇక మాది ఉన్నది అని అంటుండు. అయితే ఆయన భూమి ఏం లేదు కానీ మాది ఉన్నదని అంటున్నాడు. ఇక అందరినీ కట్టుకోకుండా ఎత్తున్నాడు, భయపట్టిస్తుండు. మమ్మలను కూడా పాన భయం ఉన్నది ఆయనతోని. మా భూమి ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు ఆయనదేం లేదు, గోడ పెట్టుకున్నాడు, పర్ర గోడ అంతా అయిపోయింది. అది కూడా మా తావులనే ఉన్నది, వాళ్ళదేం లేదు. బయట గోడ పెట్టుకున్నాక ఆయన కట్టుకున్న ఇల్లు కూడా రెడ్డవేణి మహేష్ కట్టుకున్న ఇల్లు కూడా పర్మిషన్ లేదు. అది కూడా ఉన్న జాగా మాదే అని అంటున్నాడు. అయితే ఎంపీటీఓ సార్కి ఇచ్చినాము అప్లికేషను, ఈఓ సార్కి ఇచ్చినాము. వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు రాకుండా. కలెక్టర్కు ఇప్పుడు ఫిర్యాదు చేసినాము. ఇక ఆయన చర్య తీసుకున్నట్టు మేము వింటాం.